గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ ఏపీ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ గ్లోబల్ మోసం అన్నటువంటి హెడ్లైన్ తో ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది. ఇదే ఇక్కడ బ్యానర్ ఐటమ్. మొక్కుబడిలో గ్లోబల్ మోసం అంటూ ఈ వందల పాఠశాలల్లో కనీస సంఖ్యలోనూ ఉపాధ్యాయులు లేరు, ఆంగ్లం చెప్పే టీచర్లు లేకుండానే టోఫెల్ శిక్షణ అంటూ ప్రచారం, చాలా చోట్ల గణితం సామాన్య శాస్త్రాలకు టీచర్లు లేరు, కొన్ని ప్రాథమికోన్నత స్కూళ్లలో ఎస్జిటిలతో బోధన, పేద పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేసిన జగన్ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక మా పట్టాదారు పాసు పుస్తకాలపై సీఎం జగన్ ఫోటోలెందుకు? సీఎం జగన్ సతీమణి భారతిని ప్రశ్నించిన వైకాపా నాయకుడు భాస్కర్ రెడ్డి, ప్రచారంలో చేదు అనుభవం. ఇక జగన్ కు పొలిటికల్ హాలిడే ఇచ్చేద్దాం, ఓటుతో కొడితే వైకాపా కుంభస్థలం బద్దలవ్వాలి, ఈ ప్రభుత్వం ఆక్వా రైతులను నిండా ముంచింది, అవినీతిలో రాటుదేలిన కొట్టుకు బుద్ధి చెప్పాలి. తాడేపల్లి, కనపవరం, వారాహి, విజయబేరి సభల్లో పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇంటికొచ్చి ఇచ్చేందుకు ఇంకేం బాధ, పెన్షన్లపై ఎందుకీ వికృత క్రీడ, అవ్వాతాతలను బ్యాంకుల చుట్టూ తిప్పాలా, రేపటికి ఖజానాకు కావలసిన నిధులు ఇంటింటికి పంపిణీ, సచివాలయ సిబ్బంది ఇంటింటికి పంపిణీ చేసేందుకు సచివాలయ సిబ్బంది సిద్ధం, 1-2 రోజుల్లోనే పూర్తి చేయగలమని వెల్లడి. ఇక ఉద్యోగులకు అండగా అంటూ ఈ సిపిఎస్ పై ప్రత్యేక విధానం తీసుకొస్తాము అంటున్నారు చంద్రబాబు నాయుడు. సకాలంలో పీఆర్సీ పెన్షన్ ఇస్తాం, ఉద్యోగుల పాలిట రాక్షసుడిలా జగన్, వారంలో సిపిఎస్ రద్దన్నాడు, అలాంటి వారాలు చాలా పోయాయి, ఫిట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులు, డిఏలు లేవు అని చెబుతూ నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు మాట్లాడారో అవన్నీ ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ వార్తనిచ్చారు. ఇక గ్లాసుపై కుట్ర అంటూ ఓట్ల చీలికకు వైసీపీ పన్నాగం, జనసేన పోటీలో లేని చోట కామన్ సింబల్ గా అందరికీ అందుబాటులోకి గాజు గ్లాసు, బద్దలు కొడుతున్నాం అరాచక వైసీపీని, చెత్తబుట్టలో పడేద్దాం, మన భూముల పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి ఫోటోలెందుకు, దస్తావీజులు లేవు, సర్వర్లో ఉంచుతారు, తమ ఆస్తిని ప్రజలు రుజువు చేసుకోవాలా అని పవన్ కళ్యాణ్ ఏవైతే ప్రశ్నలు లేవనెత్తారో వాటిని ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షి చూద్దాం. బాబు చరిత్రే మోసం, చోడవరం, అంబాజీపేట, పొన్నూరు ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్. ఇక తిరుగుపాట్లు, 16 చోట్ల పోటీలో రెబల్స్, 9 చోట్ల టీడీపీ ఉక్కిరిబిక్కిరి, 7 చోట్ల బీజేపీ జనసేన తిరుగుబాటుదారులు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై అన్ని అపోహలే, రెవెన్యూ న్యాయపరమైన అంశాలు తెలియని వారు మాట్లాడుతున్నారు. ఇక ముస్లింలు దళితులకు చంద్రబాబు హితవు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై అన్ని అపోహలే, రెవెన్యూ న్యాయపరం అంశాలు తెలియని వారు మాట్లాడుతున్నారు. విశ్వసనీయతే విజయానికి మెట్టు అంటూ ఎన్నికల చరిత్ర చెబుతోంది ఇదే అనంటూ సీఎం జగన్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ ముఖ్యంగా 2014-19 టైంలో టీడీపీ అదేవిధంగా వైసీపీ ఏవైతే హామీలు ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, ఎంత అమలు చేశారు అని 2014 నుంచి అండ్ 19 ఎన్నికలకు సంబంధించి కూడా సో వాటిని ప్రస్తావిస్తూ సీఎం జగన్ మాట్లాడిన విషయాన్ని వార్తగా హైలైట్ చేశారు. విశ్వసనీయతే విజయానికి మెట్టు అంటూ. ఇక తెలంగాణ వార్తా పేపర్స్ చూద్దాం. ఇక్కడ ఈనాడులో పైన టాప్ లో నిన్నటితో అంటే ఉపసంహరించుకునేందుకు లోక్సభ బరిలో నిలిచినటువంటి అభ్యర్థులు ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. సో ఓవరాల్ గా లోక్సభ బరిలో తెలంగాణలో 525 మంది ఉన్నారు. ఎక్కువగా వచ్చేసి ఇటు సికింద్రాబాద్ లో 45 మంది ఉన్నారు. అత్యల్పంగా 12 మంది పోటీలో అటు ఆదిలాబాద్ లో ఉన్నారు. ఇక 100 మంది నామినేషన్లు అయితే ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ కు నోటీసులు, రేపు విచారణకు హాజరు కావాలని ఢిల్లీ పోలీసులు అన్నారు. మరో 4 కాంగ్రెస్ నేతలకు కూడా నోటీసులు ఉన్నాయి. ఈ రిజర్వేషన్స్ కు సంబంధించి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బీజేపీ ఫిర్యాదు చేసింది, కేసు నమోదు చేసింది. సో దానికి సంబంధించినవే ఈ సమన్లు. ఇక భాజపాపై పోరాటం చేస్తున్నందుకే భయపడేది లేదు అంటున్నారు రేవంత్ రెడ్డి. 955 టీఎంసీలు అవసరం, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు తెలంగాణ నివేదన. 1144 టీఎంసీలు కావాలన్న ఏపీ, కృష్ణా జలాల్లో ఉభయ రాష్ట్రాల అవసరాలు 2099 టీఎంసీలు. జైలు లేదంటే బెయిలు, ఇండీ కూటమి నేతల పరిస్థితి ఇదే. అవినీతిలో నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్,
అభివృద్ధి సంకల్పం కమలం సొంతం. కొత్తగూడెం, మహబూబాబాద్, నిజాంపేట్ సభల్లో జేపీ నడ్డా మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఉంది, గోదావరి నీళ్లు తరలిస్తామంటున్న మోదీ, సీఎం బీజేపీ ఎంపీలు ఎందుకు స్పందించట్లేదు, కేంద్రంలో సంకీర్ణమే, నామా మంత్రి అవుతారు. ఖమ్మంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, గడువిస్తే అధికారులు నిద్రపోతారు, ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతూ పోతాయి, ఎన్జీటీ ఉత్తర్వుల అమలుపై మే 9 లోపు అఫిడవిట్ దాఖలు చేయాల్సిందే అని చెప్పేసి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశించింది కోర్టు. సో దానికి సంబంధించింది ఈ వార్త. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి, 1న ఢిల్లీకి రండి, అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల సమన్లకు సంబంధించింది ఈ వార్త. ఇదే బ్యానర్ ఐటమ్. కర్ణాటకలో డర్టీ పిక్చర్, దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న రాసలీలల సంచలనం. పెన్ డ్రైవ్ లో 2976 అశ్లీల వీడియోలు. జేడీఎస్ లో కలకలం. ప్రజ్వల్ లీలలపై గత డిసెంబర్లోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి బీజేపీ నేత దేవే రాజగౌడ 2 పేజీల లేఖ. అయినా కూటమి కేటాయింపుల్లో భాగంగా అతనికి హసన్ సీట్ ఇచ్చారు. బీజేపీ జేడీఎస్ పై విరుచుకు పడుతున్న కాంగ్రెస్, మోదీజీ ఇంకా మౌనమేనా అంటుంది ప్రియాంక గాంధీ. ప్రజ్వల్ వ్యవహారంపై సొంత పార్టీ నాయకుల ధ్వజం, ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక 10th ఫలితాలు ఇవాళ ఉదయం 11 గంటలకు రిలీజ్ అవుతాయి. కండోమ్ల వాడకం ముస్లింల్లోనే అధికం, ఇలా చెప్పేందుకు సిగ్గుపడ్డం లేదు, మోదీ విమర్శలకు అసదుద్దీన్ ఓవైసీ జవాబు. కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు? జైల్లో కూటమి నేతలు హేమంత్ సోరెన్, కేజ్రీవాల్. అలాంటి వారికి అధికారం ఇస్తే పాలన ఎలా? తెలంగాణలో కాంగ్రెస్ అసమర్థ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి రాజ్యమేలింది. మానుకోట, కొత్తగూడెం సభల్లో బీజేపీ చీఫ్ నడ్డా. ఓయూ సెలవులపై రాజకీయ దుమారం అంటూ ఒక వార్త. రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ ను గెలిపించండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ ప్రస్తావిస్తూ హైలైట్ చేశారు. ఇక వడదెబ్బకు ఒక్కరోజే 11 మంది చనిపోయారు, నిప్పుల కుంపటిని తలపిస్తున్న రాష్ట్రం. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. ఇక్కడ మన ఓట్లు సీట్లు కావాలి, మన ఇక్కట్లు పట్టవా, ఈ దద్దమ్మలు మనకెందుకు అని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంలో మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తూ వార్తనిచ్చారు. అయితే కేంద్రంలో సంకీర్ణం, బీజేపీకి 200 సీట్లు దాటవు, రాష్ట్రంలో 12 సీట్లలో బీఆర్ఎస్ గెలుపు ఖాయం, తులం బంగారం తుస్సు, అడిగితే కాంగ్రెస్ కస్సు, గ్యారంటీలపై ఎన్నొట్లు పెట్టుకుంటావు రేవంత్, హరీష్ సవాల్కు సీఎం ఎందుకు స్పందించలే, ఆయన బట్టి విక్రమార్క కాదు వట్టి విక్రమార్క, సాగు నీటి మంత్రులున్నా కాలువల్లో నీళ్లేవి అంటున్న కేసీఆర్. దళిత జాతికి వెలకట్టి రోజుకో దుర్మార్గం అంటూ వార్తనిస్తూ దళితులను కించపరిచిన కాంగ్రెస్ నేత ఓట్లు అమ్ముకోవద్దని చెప్పేందుకు సొంత సామాజిక వర్గంపైనే అభ్యంతరకర వ్యాఖ్యలు. నెక్స్ట్, ఉడుకుతున్న రాష్ట్రం అంటూ సాధారణం కన్నా 5 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదవుతుంది. నల్లగొండ జిల్లాలో మాథూర్లో అత్యధికంగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక 17 ఎంపీ సీట్లు 525 మంది పోటీ చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి 525 మంది బరిలో ఉన్నారు 17 స్థానాలకు. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరించుకునేటువంటి గడువు కంప్లీట్ అయినటువంటి క్రమంలో ఎంతమంది పోటీలో ఉన్నారు అన్న వివరాలు తెలిపారు. సో ఎక్కువగా అయితే సికింద్రాబాద్ నుంచి 45 మంది పోటీలో ఉన్నారు. ఇక తర్వాత మెదక్, చేవెళ్ల, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తునే పోటీలో ఉన్నారు. అయితే అటు ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో మాత్రం 12 మంది పోటీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రిజర్వేషన్లపై హీట్, కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం, బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు నినాదం ఎత్తుకున్న సీఎం రేవంత్, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు ప్రచారాస్త్రంగా మారిన అంశం. బీజేపీకి వచ్చేవి 200 సీట్ల లోపే అంటున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. స్టే ట్యూన్.